వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును వాయిదా వేసింది న్యాయస్థానం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. అయితే తీర్పును మాత్రం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే నరేష్, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అంటే లీవ్ గ్రాంటెడ్ అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా బెంచ్ పైన ఏదైతే ఎంఆర్ షా సిటి రవికుమార్ నేతృత్వంలోని ధర్మాసనం చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఒకవేళ మేము కనుక బెయిల్ ని అంటే హైకోర్టు గతంలో మెరిట్స్ ఆధారంగా ఈ యొక్క బెయిల్ రద్దుకు సంబంధించి సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను వినలేదు అని కనుక మేము భావిస్తే మళ్ళీ హైకోర్టుకే రిఫర్ చేస్తాము. మేము దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోం, బెయిల్ రద్దు చేయాలా లేదా అన్నది మళ్ళీ హైకోర్టుకే రిఫర్ చేయాలని అనుకుంటే ఏ హైకోర్టుకి రిఫర్ చేయాలి, తెలంగాణ హైకోర్టుగా లేకపోతే ఇటు ఏపీ హైకోర్టుకి రిఫర్ చేయాలా అని కూడా అడగటం జరిగింది. ఇరు వర్గాలను వాద ప్రతివాదుల తరఫున హాజరైనటువంటి న్యాయవాదులను వాళ్ళిద్దరూ కూడా చెప్పింది ఏంటంటే ఈ వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణ అంతా కూడా ఇప్పుడు తెలంగాణకు మార్చారు. తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి సిబిఐ ప్రత్యేక కోర్టుకి, సో తెలంగాణ హైకోర్టుకే దీన్ని మార్చాల్సి ఉంటుందని కూడా వాళ్ళిద్దరూ చెప్పారు. అంటే ఒకవేళ ఈ యొక్క రద్దుకు సంబంధించి హైకోర్టు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని సుప్రీంకోర్టు కనుక భావిస్తే ఖచ్చితంగా ఇది మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి ఈ యొక్క రద్దుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టుని మళ్ళీ సిబిఐ అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ పరిగణలోకి తీసుకున్నాం, లీవ్ గ్రాంటెడ్ అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే ఇది మళ్ళీ హైకోర్టుకి తెలంగాణ హైకోర్టుకి వెళ్లే అవకాశం ఉంది. అయితే మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే నరేష్, ఈ యొక్క వాద ప్రతివాదనలు జరిగే సమయంలో ఈ యొక్క సిబిఐ తరఫున హాజరైనటువంటి నటరాజన్ చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఎర్ర గంగిరెడ్డి A1 గా ఉన్నారు, ఎర్ర గంగిరెడ్డికి కేవలం 90 రోజుల లోపు ఈ యొక్క ఛార్జ్ షీట్ వేయలేదన్న ఒకే ఒక కారణంతో టెక్నికల్ రీజన్ తో డిఫాల్ట్ బెయిల్ తీసుకోవడం జరిగింది. అయితే అప్పటికి సిబిఐ అసలు దీనిపైన విచారణ జరపలేదు. సిబిఐ విచారణ జరిపే నాటికి ఆయన బెయిల్ పైన ఉన్నారు. అయితే సిబిఐ విచారణలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు, చాలా లోతైన విషయాలు, గంగిరెడ్డి పుత్రకు సంబంధించినటువంటి అంశాలు ఈ కేసులో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకే ఆయన అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా ఆయన విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆయన బయట ఉంటే సాక్షులు కూడా బెదిరించే అవకాశం ఉంది. ఆయన రాజకీయంగా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా అనేక గతంలో కూడా మనం చూసాం సాక్షులను ఏ విధంగా బెదిరించారో. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన్ను బెయిల్ ను రద్దు చేసి మళ్ళీ ఆయన పైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి డిఫాల్ట్ బెయిల్ పైన ఉన్నటువంటి ఆయన బెయిల్ ను రద్దు చేయాలి. గతంలో సుప్రీంకోర్టు కూడా చాలా కేసుల్లో ఇటువంటి తీర్పులు, అంటే ఒకసారి బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా, డిఫాల్ట్ బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా ఈ యొక్క హత్య జరిగినటువంటి తీరు మీరు పరిగణలోకి తీసుకోవాలి. గతంలో కూడా సుప్రీంకోర్టు ఇటువంటి అంటే విపరీతమైనటువంటి కేసుల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఆ తర్వాత వెల్లడైనటువంటి విషయాలు, ఆధారాలు, ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అసలు అక్కడ మర్డర్ అయింది వైఎస్ వివేకానంద రెడ్డి, మాజీ మంత్రి, మాజీ ఎంపీ. అదే సంఘటన జరిగిన తీరును ఏ విధంగా వీళ్ళంతా కూడా దాచిపెట్టాలని ప్రయత్నం చేశారు, సాక్ష్యాలను కూడా తారుమారు చేయాలని, స్వయంగా అక్కడ ఒక ఎంపీనే తారుమారు చేయాలని కూడా చూశారు. సో ఈ యొక్క సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క బెయిల్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈ బెయిల్ డిఫాల్ట్ బెయిల్ పొందే నాటికి, ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ పొందే నాటికి అప్పటి వరకు కూడా అసలు విచారణ జరగలేదు. జరగనటువంటి విచారణ సమయంలో బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత సిబిఐ విచారణ టేకప్ చేసిన తర్వాత వెలుగులోకి చూస్తున్నటువంటి అనేక అంశాల నేపథ్యంలో ఖచ్చితంగా ఎర్ర గంగిరెడ్డిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్న వాదనలను సిబిఐ తరఫున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ నటరాజన్ చెప్పారు. అయితే గంగిరెడ్డి తరఫున సీనియర్ కౌన్సిల్ ఆదినారాయణరావు వాదించారు. ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చింది. ఒకవేళ డిఫాల్ట్ బెయిల్ మెరిట్ ఆధారంగా ఇవ్వకపోయినప్పటికీ కూడా బెయిల్ పొందిన తర్వాత నిందితుని యొక్క
చర్యలు ఏ విధంగా ఉన్నాయి, నిందితుడు ఏమైనా సాక్ష్యాలను బెదిరించే ఆ విధంగా ఆయన చర్యలు ఉన్నాయా, లేకపోతే సాక్షులను తారుమారు చేయటం, లేకపోతే వేరే సాక్ష్యాలను ప్రభావితం చేసే విధంగా ఏమైనా చర్యలు చేశాడా, ఆయన చర్యలు ఎట్లా ఉన్నాయి, వీటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంతేకాకుండా గతంలో 2 సార్లు మొదట అసలు కింది కోర్టు ఏదైతే ఆయనకు బెయిల్ మంజూరు చేసి ఇచ్చిందో అప్పుడు ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేదు. సో ఈ యొక్క సిబిఐ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా 26/10/2021 ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అప్పుడు కూడా ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ ఏమీ కోరలేదు. 33/3/2021 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. అప్పుడు కూడా ఈ యొక్క బెయిల్ ని రద్దు చేయాలని సిబిఐ కోరలేదు. ఆ తర్వాత ఈ యొక్క కోరటం జరిగింది. సిబిఐ తప్పు కూడా ఉంది. సో సిబిఐ కావాలనే ఇప్పుడు కోరుతుంది కదా తప్పితే వేరే ఏమీ లేదని వాదించారు. అయితే ఇరువురు వాదనలు నిన్నటువంటి ఎంఆర్షా నేతృత్వంలోని ధర్మాసనం దీనిపైన తీర్పును వాయిదా వేసింది. అయితే సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ మాత్రం పరిగణలోకి తీసుకుంది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ఏంటి అంటే ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలి. సో దాన్ని పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా